మార్క్. కిచ్చా సుదీప్ లీడ్‌గా విజయ్ కార్తికేయ డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో అజయ్ మార్కండేయ ఏకేఏ మార్క్ డిపార్ట్మెంట్‌లో ఒక రూత్‌లెస్ కాప్ అనమాట. తను లా ఫాలో అవ్వడు. కానీ ఫాలో అవ్వని వాళ్ళ తాట తీస్తూ ఉంటాడు. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఇలా ఎవ్వరిని లెక్క చేయడు. ఇక రీసెంట్‌గా హోమ్ మినిస్టర్ అయిన ఆదికేశవ తన క్రిమినల్ యాక్టివిటీస్‌కి అడ్డొస్తున్నాడని మార్క్‌ని తన టీమ్‌ని సస్పెండ్ చేయిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మార్క్‌కి తెలిసిన వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. దాంతో మనోడు సస్పెన్షన్‌ని లెక్క చేయకుండా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఈ ప్రాసెస్‌లో ఒక్క రోజులో సిటీలో 18 మంది పిల్లలు మిస్ అయ్యారని తెలుస్తది. ఇక ఇదే టైంలో ఒక ఫోన్ కోసం వెతుకుతున్న హోమ్ మినిస్టర్ కుదిరితే మార్క్‌ని అరెస్ట్ చేయమని లేకపోతే చంపేయమని ఫోర్స్‌ని, క్రిమినల్స్‌ని రంగంలోకి దించుతాడు. వీళ్ళకి తోడుగా ఒడిశాని గడగడలాడిస్తున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అయిన భద్ర మార్క్‌ని చంపడానికి సిటీలోకి దిగుతాడు. మరి ఈ పరిస్థితుల్లో మనోడు ఏం చేశాడు? సిటీలో పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంది ఎవరు? ఎందుకు? అసలు మినిస్టర్ మార్క్‌ని ఎందుకు అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాడు? తను వెతుకుతున్న ఫోన్‌లో ఏముంది? ఇంతకీ భద్ర మార్క్‌ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? తనకి మార్క్‌కి మధ్య ఉన్న ఇష్యూ ఏంటి? చివరికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దాటుకొని మార్క్ ఆ పిల్లల్ని ఎలా కాపాడగలిగాడనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు ఏదో అట్టట్టా ఉందనిపించింది. విజువల్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ వరకు ఆకట్టుకున్నా, రొటీన్ స్టోరీ, అనవసరమైన సబ్ ప్లాట్స్‌తో పెద్దగా సర్ప్రైజ్‌లేమీ లేకుండా సాగే స్క్రీన్ ప్లే లాంటివి బాగా ఇబ్బంది పెట్టాయి. ఇందులో హీరో క్యారెక్టర్ చాలా ఇన్విన్సిబుల్‌గా ఉంటది. యూనిఫామ్ ఉన్నా లేకున్నా డ్యూటీ చేస్తూనే ఉంటాడు. రూల్స్ ఫాలో అవ్వడు, ఎవ్వరిని లెక్క చేయడు. పై అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎవ్వరూ తననేమీ చేయలేరు. జస్ట్ మార్క్ అంటే అంతే. వాడినెవ్వరు ఆపలేరు అంటా ఉంటారు. దీనివల్ల సినిమాలో తన క్యారెక్టర్ మనం థ్రిల్ ఫీల్ అయ్యే ఛాలెంజెస్ ఏమీ ఫేస్ చేయదు. మల్టిపుల్ థ్రెట్స్ ఉన్నా తను సింపుల్ గా ఎస్కేప్ అయిపోతూ ఉంటాడు. ఇక విలన్స్ కూడా వీక్ గానే ఉంటారు. కరప్ట్ అండ్ క్రిమినల్ పాలిటీషియన్ గా షైన్ టామ్ చాకో తేలిపోయాడు. తన క్యారెక్టర్ కి పెద్దగా సెట్ అవ్వలేదు. అవ్వటానికి సీఎం కొడుకు స్వయంగా హోమ్ మినిస్టర్, కానీ హీరోని ఏమీ చేయలేక దద్దమ్మలా ఉంటాడు. ఇక ఇందులో ఉండే ఒక డ్రగ్ కింగ్ పిన్ క్యారెక్టర్ ఏమో కార్టూన్ విలన్ లా ఉంటది. ఎర్రి వేషాలు వేస్తూ ఇరిటేట్ చేస్తాడు. ఇక నవీన్ చంద్ర అనేదో క్రూరమైన విలన్ గా చూపించే ప్రయత్నం చేసినా హీరోకి తనకి క్లైమాక్స్ దాకా ఫేస్ ఆఫ్ ఉండదు. అంటే అప్పుడు కూడా తను హీరో ముందు తేలిపోతాడు అనుకోండి, అది వేరే విషయం. హీరోని ఎలివేట్ చేసే క్రమంలో విలన్స్ ను బాగా వీక్ గా చూపించేశారు. రౌడీలందరి దగ్గర గన్స్ ఉంటాయి కానీ హీరోతో ఫైట్ అనగానే మాత్రం అన్ని దాచిపెట్టి ఊపుకుంటా వస్తారు. అయితే ఇందులో హీరో ఫేస్ చేసే రియల్ ఛాలెంజ్ లాంటిది ఒకటి ఉంటది. అదే టైమ్. 18 గంటల్లో 18 మంది పిల్లల్ని కాపాడాలి. అయితే ఈ ప్రాసెస్ లో తను చేసే ఇన్వెస్టిగేషన్ అంతా చాలా కన్వీనియంట్ గా ఉంటది. క్లూస్ అన్ని ఈజీగా సాల్వ్ చేసేస్తూ ఎప్పుడూ విలన్స్ కంటే ఒక అడుగు ముందే ఉంటాడు. ఇంకా థ్రిల్లే ఉంటది. ఇక మధ్యలో వచ్చే 2-3 ట్విస్టులు సర్ప్రైజ్ చేయకపోగా వారిని ఇవి ట్విస్ట్లా అనుకునేలా చేస్తాయి. ఇక సినిమాకి ఎమోషనల్ కోర్ గా పిల్లల్ని వాడుకొని డ్రామా, సెంటిమెంట్ లాంటివి క్రియేట్ చేయాలని ట్రై చేశారు గానీ అది చాలా వరకు ఫోర్స్డ్ గా అనిపిస్తది. ఇక పెర్ఫార్మెన్స్‌ల విషయానికొస్తే 'మార్క్‌గా' కిచ్చా సుదీప్ గారు పర్లేదనిపిచ్చారు. హాట్ హెడెడ్ తాగుబోతు ఆఫీసర్‌గా చాలా వరకు నీరసంగా కనిపిచ్చారు. అంటే సినిమా అంతా మోస్ట్‌లీ ఆ క్యారెక్టర్ తాగుతూనే ఉంటది. ఆయన అందుకు తగ్గట్టే నటించినా సినిమా అంతా అలా మత్తులో ఊగుతున్నట్టు అనిపించేసరికి ఎనర్జీ తగ్గిన ఫీలింగ్ కలిగింది. ఇక భద్రగా నవీన్ చంద్ర వన్ డైమెన్షనల్ క్యారెక్టర్‌లో కొంచెం చిరాకు పెట్టాడు. సినిమా అంతా అరుస్తూనే మాట్లాడతాడు. తన నోటి నుంచి ఒక్క పదం కూడా నార్మల్‌గా రాదు. ప్రేమైన, కోపమైన, ఆకలైనా ఒకేలా అరుస్తాడు. ఓ దశ దాటాక అరుపులకి మనకి బీపీ వస్తది. ఇక ముందు చెప్పుకున్నట్టు ఆదికేశవ్‌గా షైన్ టామ్ చాకో తేలిపోయాడు. వెరీ పూర్‌లీ రిటన్ క్యారెక్టర్. ఇక కామెడీ విలన్‌గా యోగి బాబు 2, 3 సార్లు నవ్విస్తాడు. తనేసే పంచులకి నేనైతే నవ్వా గానీ థియేటర్‌లో అందరూ కామ్‌గా కూర్చొనున్నారు. ఇక గురు సోమసుందరం, రోషిని ప్రకాష్ తదితరులంతా మమ అనిపిచ్చారు. ఇక టెక్నికల్ గా సినిమా బానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండగా శేఖర్ చంద్ర అందించిన సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ ని బాగా ఎలివేట్ చేసింది. నైట్ విజువల్స్ అన్ని భలే అనిపిస్తాయి. యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా కెమెరా పనితనం చాలా బాగుంది. ఇక అజనీష్ లోకనాథ్ అందించిన పాటలు సోసోగా ఉండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్ గా ఉండింది. కొన్ని చోట్ల బాగున్నా మోస్ట్లీ డిసప్పాయింటింగ్ అని అనిపించింది. ఇక ఎడిటింగ్ చాలా బెటర్ ఉండాల్సింది, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో. ఇక రైటర్ డైరెక్టర్ విజయ్ కార్తికేయ విషయానికి వస్తే తన పనితనం జస్ట్ ఓకే అనిపించింది. ఇంతకు ముందు సుదీప్ తన కాంబినేషన్ లో వచ్చిన మ్యాక్స్ కూడా ఇలా ఒక్క రాత్రిలో జరిగే కథే. అందులో మాస్ మూమెంట్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ బాగా వర్క్ అయ్యాయి. అది బాగా వర్కౌట్ అయిందనో ఏమో, మళ్ళీ అదే కాన్సెప్ట్ డిఫరెంట్ సిచ్యువేషన్ అన్నట్టు ట్రై చేశారు. అవసరానికి మించి మాస్ మూమెంట్స్, సబ్ ప్లాట్స్ యాడ్ చేసి అప్గ్రేడ్ చేద్దామని ట్రై చేసి విఫలమయ్యారు. ఇది మ్యాక్స్ కి బూట్ లెగ్ వర్షన్ లా ఉంది. స్క్రిప్ట్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. బలమైన క్యారెక్టర్స్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లాంటివి మిస్ అయ్యాయి. ఫైనల్ గా చెప్పేదేంటంటే పెద్దగా అంచనాలేమి పెట్టుకోకుండా వెళ్తే ఓసారి చూసి రావచ్చు. అది విషయం.